హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ అయితే మీ అందరికీ టేస్టీ అండ్ ఈజీ సింపుల్ రెసిపీ చూపించాలి అని అనుకున్నాను. అదేంటో కాదండి, హోమ్ మేడ్ రసం పొడి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు తీసుకున్నాను, అలాగే 3 టేబుల్ స్పూన్ కందిపప్పు తీసుకున్నాను, ఒక 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను, మన కారంకి తగ్గట్టు తీసుకున్నాను అనమాట. సో అలాగే కరివేపాకు, 1/2 స్పూన్ మెంతులు, అలాగే 2 స్పూన్ జీలకర్ర, అలాగే 3 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను, అలాగే 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం బయట తీసుకునే పొడుల కంటే కూడా ఇలా హోమ్ మేడ్ చేసుకుంటే హెల్త్కి మంచిది, అలాగే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టేశాను, అదైతే హీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే కందిపప్పు అలాగే పచ్చిపప్పును రెండు వేసి మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకుంటున్నామండి. సో చూడండి, పచ్చిపప్పు కందిపప్పు రెండు ఫ్రై చేసుకున్నాను. కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి, అవి ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు కూడా మంచి కలర్లో రావాలి. ధనియాలతో పాటు జీలకర్ర వేసి మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఆ ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం. చూడండి, ఇక్కడైతే బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే నేను వేరే బౌల్లోకి టర్న్ చేసేసుకుంటాను. మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసి దాంట్లో మిరియాలు, దాల్చిన చెక్క వేస్తున్నాను, అలాగే మెంతులు కూడా వేసేస్తాను దీంట్లోనే. మెంతులు ఎక్కువ తీసుకోకుండా, ఎందుకంటే చేదు వస్తుంది. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇవి కూడా మంచి ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. చూడండి, అక్కడ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, ఇవి కూడా వేరే ప్లేట్లో తీసేసుకుంటాను. కరివేపాకు అలాగే ఎండుమిర్చి రెండు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్నీ కొంచెం క్రిస్పీ కావాలన్నమాట, ఎండుమిర్చి అను కరివేపాకు కూడా. చూడండి, ఇక్కడైతే మంచి క్రిస్పీగా అయిపోయినాయి. ఇప్పుడు వీటిని అయితే వేరే ప్యాన్లోకి టర్న్ చేసుకుని, చూసారా అన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా మొత్తం, వాటన్నిటిని కూడా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. అసలు ఎక్కడ కూడా తడి ఉండకూడదండి. మనం ఫ్రై చేసే ప్యాన్కైనా గరిటెకైనా ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదు. తడి ఉంటే కనుక ఖరాబ్ అవుతుంది అనమాట. మిక్సీ కూడా చూసారా, అసలు తడి ఏం లేదు. అక్కడ నేను మీకు చూపిస్తున్నాను, తడి అస్సలు ఉండకూడదండి, లేదంటే బూజు వచ్చేస్తుంది. సో అందుకని తడి లేకుండా చూసుకోండి. చూడండి, నేను అక్కడైతే మంచిగా మిక్సీ వేసేసుకున్నాను. ఇప్పుడు వేరే దాంట్లోకి టర్న్ చేసేసుకుంటున్నాను. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి, చాలా సాఫ్ట్గా మిక్సీ వేసుకున్నాను. సాఫ్ట్గా వేసుకోవచ్చు, కొంచెం బరగ్గా ఉన్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే టేస్ట్ మాత్రం అంతే వస్తుంది. చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో. రసంలో వేస్తే కూడా అంతే బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.